ఇజ్రాయెల్ని యుద్ధంలో ఓడించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఫైటర్ జెట్ల విషయంలో ఇజ్రాయెల్ అన్ని దేశాల కంటే అడ్వాన్స్గా ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ని 24/7 మిసైల్స్ నుంచి కాపాడడానికి ఐరన్ డోమ్ ఆల్వేస్ రెడీగా ఉంటుంది. ఇక్కడ ఐరన్ డోమ్ అంటే ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఉగ్రవాదులు ఏదైనా మిసైల్ని ఇజ్రాయెల్ వైపు వేస్తే దాన్ని అది ఆకాశంలోనే పేల్చేస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే వీళ్ళ చుట్టూ శత్రువులే ఉంటారు. ఎస్పెషల్లీ పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ప్రతిరోజు ఇజ్రాయెల్ పైన మిసైల్స్ వేస్తూ ఉంటారు. వీటి నుంచి ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ని 100% యాక్యురసీతో కాపాడుతూ ఉంటుంది. అయితే ఈసారి ఇజ్రాయెల్కి యుద్ధం ఇరాన్తో మొదలైంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి మొదటి నుంచే పడదు. ఈ రెండు శత్రు దేశాలు. అయితే ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు, డైరెక్ట్గా ఇజ్రాయెల్తో యుద్ధానికి వెళ్తే మేము గెలవలేము, ఇజ్రాయెల్ అడ్వాన్స్ టెక్నాలజీ ముందు నిలవలేము అని. అందుకే ఈ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ అనేక ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి టెర్రరిజంని సపోర్ట్ చేసింది. అందులో ప్రధానమైంది పాలస్తీనాలో ఉండే హమాస్. ఇరాన్ ఈ ఉగ్రవాదులకు కావలసినంత డబ్బు, వెపన్స్ని ప్రొవైడ్ చేసి ఇజ్రాయెల్ పైన దాడి చేసేలా చేస్తుంది. ఇలా ఇరాన్ అనేక సంవత్సరాల నుంచి చేస్తుంది. ఈ విషయం ఇజ్రాయెల్కి కూడా బాగా తెలుసు. కానీ ఈసారి సిచ్యువేషన్ సీరియస్గా ఎందుకు మారింది అంటే, ఇన్ని రోజులు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు. మీ అందరికీ తెలుసు, ఏ దేశం దగ్గర అయితే న్యూక్లియర్ ఆయుధాలు ఉంటాయో ఆ దేశంతో యుద్ధం చేయడానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే న్యూక్లియర్ యుద్ధం మొదలైతే ఆ యుద్ధంలో గెలుపు ఓటములు ఉండవు. పార్టిసిపేట్ చేసిన అన్ని దేశాలు సర్వనాశనం అవుతాయి. అయితే ఇజ్రాయిల్ అండ్ అమెరికా ప్రకారం ఈ ఇరాన్ ఒక రాడికల్ దేశం. ఈ దేశాన్ని పరిపాలించే లీడర్లు కూడా ఇస్లామిక్ రాడికల్సే. వీళ్ళు ప్రపంచం మొత్తం మేమే ఉండాలి, మా మతమే ఉండాలి అనే మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు వస్తే వాళ్ళు మొదటగా టార్గెట్ చేసేది ఇజ్రాయిల్ని, ఆ తర్వాత అమెరికాని. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఇరాన్కి బద్ధ శత్రువులు. కాబట్టి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రాకుండా ఈ రెండు దేశాలు అనేక సంవత్సరాలు నిఘా పెట్టాయి. కానీ ఇరాన్ ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద న్యూక్లియర్ సిటీని ఏర్పాటు చేసి అందులో సైంటిస్టులతో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ చివరి దశలో ఉన్నారు. ఈ విషయం ఇజ్రాయెల్కి తెలిసిన వెంటనే దాదాపు 200 ఫైటర్ జెట్లను ఇరాన్ పైకి పంపి, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆకాశంలో ఒకేసారి 200 ఫైటర్ జెట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అన్ని జెట్స్తో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసింది. ఈ టాపిక్ పైన ఫర్దర్ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది ఒక బూమింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు, మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ కూడా. ఇన్ కేస్ మీరు మీ కెరియర్ని డేటా సైన్స్ వైపు బిల్డ్ చేయాలి అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, ప్రొలిఫిక్, న్యూవో రీటైల్, 4Cs అండ్ ఇంటెలిమార్క్ AI. ఇది ప్రీమియం బ్యాచ్ కాబట్టి ఇందులో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కాన్సెప్ట్ పరంగా మీరు మెంటర్లతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని పొందొచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు 10+ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళు మీకు కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా అందిస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు కోర్స్ నేర్పిస్తారు. దాంతో ఆల్రెడీ దీన్ని క్రాక్ చేసిన వారి ద్వారా మీకు మెంటర్షిప్ అందుతుంది. చాలా సక్సెస్ స్టోరీస్ని మీరు ఇక్కడ చూడవచ్చు. లైక్ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ బయాలజీ టు డేటా సైన్స్, సపోర్ట్ టు డేటా సైన్స్. అంతేకాదు శాలరీ హైక్, కెరియర్ గ్యాప్, కెరియర్ అప్గ్రేడ్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ని మీరు ఇక్కడ చూడవచ్చు. దీంట్లో డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మోడల్స్తో పాటు బోనస్ మోడల్స్ అండ్ టూల్స్ కూడా మీరు కోర్సులో నేర్చుకోవచ్చు. డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ కంప్లీట్ చేశాక మీకు ఓడిన్ స్కూల్ తరపున సర్టిఫికేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ 28 జూన్న స్టార్ట్ అవుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి సరిపోతుంది. వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. అయితే ఇరాన్ ఇంతకు ముందులాగా వీక్ కంట్రీ కాదు. వాళ్ళు కూడా మిలిటరీ టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, అమెరికా తెలుసుకోలేకపోయాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత ఇరాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్నిటినీ ఒకేసారి ఇజ్రాయెల్ పైన డంప్ చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ ఒకేసారి 100-200 మిసైల్స్ని ఆపుతుంది కావచ్చు.
కానీ ఇరాన్ ఒకేసారి వేల మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వేయడం మొదలుపెట్టింది. దాంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్లోడ్ అయి అన్ని మిసైల్స్ని ఆపలేకపోయింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఇరాన్ చాలా ప్రమాదకరమైన మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన ఉపయోగిస్తుంది. ఉదాహరణకి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. వీటిని ఆపడం ఐరన్ డోమ్ వల్ల కాదు. ఇవి ఆకాశంలోకి ఆల్మోస్ట్ అంతరిక్షంలోకి చేరి అక్కడి నుంచి వేగంగా టార్గెట్ని హిట్ చేస్తుంది. అలాంటి మిసైల్స్ని ఆపడం ఇంపాసిబుల్. అలాగే ప్రమాదకరమైన క్లస్టర్ మిసైల్స్ని కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన యూజ్ చేస్తుంది. ఈ క్లస్టర్ వెపన్స్ అనేవి చాలా దేశాల దగ్గర ఉన్నాయి. కానీ ఒక కన్వెన్షన్ ప్రకారం ఏ దేశం కూడా వీటిని ఉపయోగించకూడదు. ఇవి మానవాళికి చాలా ప్రమాదకరం అనే అగ్రిమెంట్ చేసుకున్నాయి. అందుకే ఇప్పుడు చాలా దేశాల దగ్గర ఈ వెపన్స్ ఉన్నప్పటికీ వాటిని యుద్ధంలో వాడరు. కానీ వీటిని ఇరాన్ ఇజ్రాయెల్ పైన యూజ్ చేసింది. ఇవి ఎందుకు ప్రమాదకరం అంటే ఈ మిసైల్ ఆకాశంలో ఎగిరి టార్గెట్ని హిట్ చేయకముందే తనలో ఉన్న 20-30 ఎక్స్ప్లోజివ్స్ని ఒక 5-10 కిలోమీటర్ల రేడియస్లో డిస్పోజ్ చేస్తుంది. ఇది ఒక టార్గెట్ని కాదు, 20-30 ప్లేసుల్లో ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఈ ఇజ్రాయిల్ చాలా ప్రిసైజ్గా ఇరాన్ మిలిటరీ స్థావరాల్ని, న్యూక్లియర్ స్థావరాల్ని టార్గెట్ చేస్తుంటే ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్లోని సాధారణ ప్రజల్ని టార్గెట్ చేస్తుంది. ఇది ఇజ్రాయిల్కి ఏమాత్రం నచ్చలేదు. ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రావడం మా ఎగ్జిస్టెన్స్కే ప్రమాదమని భావించి ఆ దేశ మిసైల్ స్టాక్స్ని, ఫైటర్ జెట్లను సర్వనాశనం చేసింది. అయితే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర మిసైల్స్ అయిపోయాయి. ఇంకా 12 రోజులకు సరిపడా మిసైల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు ఇరాన్ని, ఇజ్రాయెల్ని కంపేర్ చేస్తే మిలిటరీ, టెక్నాలజీ, పవర్ ఇలా అన్ని విధాల ఇజ్రాయెలే పవర్ఫుల్గా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇన్ని రోజులు నార్మల్ మిసైల్స్తోనే ఇరాన్ పైన దాడి చేసింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో యుద్ధం ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న మిసైల్స్ అన్నిటినీ యూజ్ చేసేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేయకపోతే తన విశ్వరూపాన్ని చూపించాల్సి ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఒక న్యూక్లియర్ కంట్రీ. వీళ్ళ దగ్గర ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వన్స్ వాటిని ఇజ్రాయెల్ యూజ్ చేయడం మొదలు పెడితే ఈ భూమిపైన ఇరాన్ అనే దేశమే ఉండదు. కానీ న్యూక్లియర్ ఆయుధాల తాకిడికి చుట్టుపక్కల దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇది డైరెక్ట్గా వరల్డ్ వార్ 3కి, అది కూడా న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం తప్పకుండా జరిగేలా కనిపిస్తుంది. మీరు రీసెంట్గా ట్రంప్ చేసిన ఈ ట్వీట్ని చూసినట్టయితే ఇతను నాకు ఇరాన్ నుంచి అన్కండిషనల్ సరెండర్ కావాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ట్రంప్ ఇరాన్ని అనవసరంగా గొడవ చేయకండి, లొంగిపోండి, లొంగిపోతే ఎటువంటి నష్టం జరగదు, లేదు మేము ఇలాగే పోరాడతాము, తగ్గము అంటే మాత్రం మీ దేశ అధినేత అయిన అయతుల్లా ఖమీనీ ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసు. మేము తలుచుకుంటే అతన్ని ఇప్పటికిప్పుడే లేపేయగలం. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి సరెండర్ అవ్వండి అని బెదిరిస్తున్నాడు. కానీ ఇరాన్ ఈసారి వినేలా కనిపించట్లేదు. మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏమిటంటే ఇరాన్ ఏమో మేము ఇంకా మా దగ్గర ఉన్న అసలైన ఆయుధాలు యూజ్ చేయలేదు, మేము మా పవర్ఫుల్ బాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేస్తే ఇజ్రాయెల్ మిగలదు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? మా దగ్గర ఉన్న సాధారణ అంటే నాన్ న్యూక్లియర్ మిసైల్స్ అయిపోయాయి, ఇక మేము న్యూక్లియర్ మిసైల్స్ని యూజ్ చేయడం మొదలు పెడితే ఇరాన్ మిగలదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగే అవకాశాలు 60-70% ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవైపు ఇది జరుగుతుంటే మరోవైపు అమెరికాకు చెందిన డూమ్స్ డే ప్లేన్ వాషింగ్టన్లో కనిపించింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పెద్ద యుద్ధం జరిగినా, అనివార్య ప్రకృతి విపత్తు వస్తుంది అని తెలిసినప్పుడే ఈ ప్లేన్ని అమెరికా బయటకు తీసుకువస్తుంది. ఇది ఒక రకంగా ఆకాశంలో ఎగిరే వైట్ హౌస్ లాంటిది. ఇందులో అమెరికా ప్రెసిడెంట్ కూర్చొని ప్రపంచం మొత్తాన్ని ఎప్పటిలాగే రూల్ చేయగలడు. ఇది ప్రెసిడెంట్ని కాపాడడానికి స్పెషల్గా తయారు చేయబడింది. ఇరాన్తో న్యూక్లియర్ యుద్ధం జరగబోతుంది అనే న్యూస్ చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ప్లేన్ పబ్లిక్ ముందుకు రావడం న్యూక్లియర్ యుద్ధం తప్పదు అనే మెసేజ్ని ఇస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఆషామాషి యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఇంపాక్ట్ చేయబోతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్గా నిలబడిన దేశం అమెరికా, ఇరాన్కి ఫుల్ సపోర్ట్గా నిలబడుతుంది చైనా, అండ్ రష్యా కూడా ఎంతో అంతగా సపోర్ట్ చేస్తుంది. ఈ చైనా అండ్ రష్యాలు ఇరాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఇరాన్ అంటే వీళ్ళకు అంత ఇష్టమా అంటే నో.
అమెరికా దూకుడిని తగ్గించాలన్నా, అమెరికాను కంట్రోల్లో పెట్టాలన్నా ఇరాన్ ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోకూడదు. అందుకే వీళ్ళు తమ స్వార్థం కోసం ఇరాన్ని ఓడనివ్వరు. అంటే దాని అర్థం వీళ్ళు ఇరాన్కి అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీ ఇచ్చే అవకాశం ఉంది, భారీ ఆయుధాలు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ చైనాకు చెందిన అడ్వాన్స్ షిప్లు ఇరాన్ వైపు ప్రయాణం మొదలుపెట్టాయి. అటువైపు అమెరికా మిత్రదేశమైన యూకే ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్ వైపు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ పాకిస్తానీ మిలిటరీ లీడర్ అయిన ఆసిఫ్ మునీర్ గారిని వైట్ హౌస్కి పిలిచి లంచ్ అరేంజ్ చేశాడు. ఇక్కడ అమెరికా మనకంటే ఎక్కువగా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. ఇరాన్తో బార్డర్ షేర్ చేసుకునే దేశం ఈ పాకిస్తాన్. పాకిస్తాన్ ఆల్రెడీ అమెరికా చెప్పు చేతుల్లోనే ఉంది. ఈ పాకిస్తాన్ని మరింత కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈ ఆసిఫ్ మునీర్ గారిని అమెరికా తమ వైపు తిప్పుకుంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ని ఓడించేందుకు పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ బేస్లన్నింటినీ తమ కంట్రోల్లోకి తెచ్చుకొని అక్కడి నుంచి ఇరాన్ పైన దాడి చేస్తుంది. అండ్ అటువైపు నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇలా అన్ని విధాల ఇరాన్ని చుట్టుముట్టేందుకు ట్రంప్ వేసిన ప్లానే ఈ ఆసిఫ్ మునీర్ గారికి పెట్టిన లంచ్. పాకిస్తాన్ ప్రజలకి అండ్ అక్కడి ఆర్మీ వాళ్లకు దేశం ఎటు సంకనాకిపోయిన సంబంధం లేదు. ప్రజెంట్ వాళ్లకు డబ్బు కావాలి, IMF నుంచి లోన్ కావాలి. దానికోసం వాళ్ళు అమెరికా చెప్పినట్టు చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అందుకే అమెరికా పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటుంది. రేపు మన ఇండియా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడినా, వాళ్ళ శత్రు దేశాలతో కలిసిన ఈ అమెరికా పాకిస్తాన్ని యూజ్ చేసి మన పైన ప్రెజర్ని పెంచుతుంది. అందుకే అంటారు అమెరికాకు మిత్ర దేశాలు ఉండవు, కేవలం వాళ్ళు తమ దేశ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారు. మనం గుడ్డిగా రష్యాను నమ్మొచ్చు, ఎంతో అంతా ఇజ్రాయెల్ని నమ్మొచ్చు, కానీ అమెరికాను నమ్మరాదు, ట్రంప్ని అస్సలు నమ్మరాదు. ఇక ఈ యుద్ధంలో ఇండియా ఎటు సైడు ఉంది అంటే మనం చాలా క్లియర్గా మాకు ఇజ్రాయిల్ ఫ్రెండే, ఇరాన్ కూడా ఫ్రెండే, కాబట్టి వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, దయచేసి ఈ యుద్ధాన్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోండి అని చెప్తుంది. మనం ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. ఇలా చేయడం మంచిదా చెడ్డదా అంటే దీనిపైన 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు ఇరాన్తో ప్రజెంట్ మంచి సంబంధాలు ఉన్నాయి అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఇరాన్లో చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేస్తుంది. ఇది మన దేశ ఎకానమీని బూస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ కాశ్మీర్ విషయంలో ఇరాన్ ప్రతిసారి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇరాన్లోని కొంతమంది లీడర్లు కాశ్మీర్లో ఉన్న ముస్లింలను ఇండియా నుంచి కాపాడాలి అంటూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదే ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్కి మనకు ఎటువంటి గొడవలు లేవు. ఇజ్రాయెల్ మనకు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది, టెక్నాలజీని షేర్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ అమెరికాతో డీప్ కనెక్షన్లో ఉంది. రేపు అమెరికాకు మనకు చెడితే ఇజ్రాయెల్ కూడా మనకు అగెన్స్ట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అనే విషయంలో బాగా ఇరుక్కున్నాము. అందుకే ఇండియా ఈ వార్ విషయంలో డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, ఒక సైడ్ని తీసుకోవట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా ఎవరిని సపోర్ట్ చేస్తే బాగుంటుంది? ఇస్లామిక్ కంట్రీ అయిన ఇరాన్నా, లేదా ఇండియాకు టెక్నాలజీ, టెర్రరిజం లాంటి విషయాల్లో హెల్ప్ చేసే ఇజ్రాయెల్నా? అలాగే 3వ ప్రపంచ యుద్ధం వస్తే, అది కూడా న్యూక్లియర్ యుద్ధం వస్తే ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.